పీరియడ్ మరియు గ్రూప్ మూలకాల ధర్మాల క్రమత్వం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. పరమాణు యొక్క ముఖ్య ధర్మాలు చూసినట్లయితే మనం పరమాణు పరిమాణం, అటామిక్ సైజ్, అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ లేక అయనీకరణ సెక్మం, అయనైజేషన్ పొటెన్షియల్, రుణ విద్యుతాత్మకత, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ధన విద్యుతాత్మకత అనగా ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, అలాగే ఆక్సిడేషన్ మరియు రిడక్షన్, ఈ రెండు ప్రాపర్టీస్. ఈ ధర్మాలు పీరియడ్ మరియు గ్రూపుల్లో ఏ విధంగా మారుతాయో తెలుసుకుందాం. అటామిక్ సైజ్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్ అండ్ వేలెన్సీ ఆర్బిటాల్. సో కేంద్రకం నుంచి వేలెన్సీ ఆర్బిటాల్ అంటే చిట్ట చివరి ఆర్బిటాల్ మధ్య గల దూరాన్ని అటామిక్ సైజ్ అంటాం. సో ఎలక్ట్రాన్ ఆవేశ మేఘం ఏదైతే ఉందో దానికి ఆ ఎలక్ట్రాన్ ఛార్జ్ క్లౌడ్ ఏదైతే ఉందో దానికి ఒక సరిహద్దును నిర్ణయించడం అనేది చాలా కష్టం. కాబట్టి అటామిక్ సైజును లెక్కించడం సులభం కాదు. కానీ ఎక్స్రేస్ అలాగే ఎలక్ట్రాన్స్ వాటి యొక్క పరివర్తనం, ఎక్స్ కిరణాల పరివర్తనం, ఎలక్ట్రాన్ పరివర్తనం, ఇలాంటి మోడర్న్ టెక్నిక్స్ వాటి ద్వారా ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఐటమ్స్ దాని యావరేజ్ తీసుకొని అటామిక్ సైజును క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. ది అటామిక్ సైజ్ కెన్ బి మెజర్డ్ ఇన్ యాంగ్స్ట్రమ్ యూనిట్స్. సో మిల్లీ, మైక్రో, నానో, పికో ఇట్లా మనం చెప్తూ ఉంటాం. సో యాంగ్స్ట్రమ్ అంటే ఒక యాంగ్స్ట్రమ్ వచ్చేసి 10⁻⁻8 సెంటీమీటర్స్. ఈ యాంగ్స్ట్రమ్ యూనిట్స్లో మనం అటామిక్ సైజుని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. పీరియడ్స్ అంటే అడ్వర్సల్లో, రోస్లో కనుక మనం చూసినట్లయితే అటామిక్ సైజు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ తగ్గుతుంటుంది. ఎందుకంటే పీరియడ్స్లో అటామిక్స్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది 1/1. ఎలక్ట్రాన్స్ పెరగడంతో పాటు కేంద్రకం అంటే న్యూక్లియస్లో ఉండేటువంటి ప్రోటాన్స్ నెంబర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్లు సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరగడం వల్ల ద అట్రాక్షన్ ఫోర్స్ బై ద న్యూక్లియస్ అనేది పెరగడం వల్ల అటామిక్ సైజు లోపలికి కుచించబడుతుంది, అంటే లోపలికి లాగబడుతుంది. దట్స్ వై ద అటామిక్ సైజ్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది తగ్గుతుంది. అంటే ఎడం నుంచి కుడివైపు పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది, అంటే డిక్రీజింగ్ అనమాట. అదే గ్రూప్లో చూస్తున్నట్లయితే వేరే గ్రూప్స్ ఆర్ కన్సర్న్ ఆర్ ఫ్యామిలీస్, కాలమ్స్ ఆర్ కన్సర్న్, పైనుండి కిందకు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఒక్కొక్క కక్ష్య అంటే ఆర్బిట్ లేదా షెల్ పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్కటి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అటామిక్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ ఎనీ గ్రూప్ పైనుండి క్రిందకి కానీ వచ్చినట్లయితే ఒక్కొక్క కర్పరం దాన్ని షెల్ అంటాము, లేకపోతే ఎనర్జీ లెవెల్ అంటాం. సో ఒక్కొక్క ఆర్బిట్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అటామిక్ సైజు గ్రూప్స్లో పైనుంచి కిందకి పెరుగుతుంది. కావాలంటే మనం ఒక గ్రూప్ హైడ్రోజన్ 1s1, ఆ తర్వాత దాని కింద లిథియం 2s1, అంటే వ్యాలెన్సీ ఆర్బిటాల్ అనేది ఒక్కొక్క ఆర్బిట్ పెరుగుతూ ఉంది. ఆ తర్వాత సోడియం 3s1, పొటాషియం దాన్ని క్యాలియం అంటాం. సో అది 4s1. సో అట్లా మనకు 5s1, 6s1, 7s1 అంటే ఒక్కొక్క ఆర్బిట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి గ్రూప్స్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ అటామిక్ సైజు పెరుగుతుంది. మనం అటామిక్ సైజును కనుక బాగా అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ. దాని నుంచి మనం అయనీకరణ శక్తి లేదా అయనీకరణ సెక్మం, అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈజ్ మెంట్ బై అయనైజేషన్ పొటెన్షియల్? సో ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఏదైనా ఒక పరమాణుని తీసుకొని ఆ పరమాణువులో బాహ్య ఆర్బిటాల్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని
దాని యొక్క అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ ఐపీ ఆర్ ఐఈ అని షార్ట్ ఫామ్లో రాస్తుంటాం. అయితే ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ప్రథమ అయనీకరణ శక్మం అని, అలాగే ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత మరలా ఇంకో ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సిన దాన్ని IP2 అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ లేదా రెండవ అయనీకరణ శక్మం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మొత్తంగా వాట్ ఈజ్ అయనీకరణ శక్తి ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అంటే the energy required to remove an electron from the outermost orbit of an atom which is in gaseous state. సో డెఫినేషన్ పరంగా చూస్తే వాయు స్థితిలో ఉన్న పరమాణు యొక్క బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసినటువంటి కనీస శక్తిని అయనీకరణ శక్మం అని అంటాం. So the minimum energy required to remove an electron from the outermost orbital of an atom, that is called ionization energy or ionization potential. So this can be calculated in electron volts or kilojoules per mole. In periods from left to right, the ionization energy అనేది ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే, అంటే నిర్దిష్టమైనటువంటి ఒక క్రమత్వాన్ని అనుసరించదు. ఫస్ట్ పీరియడ్లో చూసుకున్నట్లయితే అయనైజేషన్ ఎనర్జీ హైడ్రోజన్ నుంచి హీలియంకి పెరుగుతుంది. ఎందుకంటే హీలియం దగ్గరికి వచ్చేసరికి 2 ప్రోటాన్లు ఉంటాయి, హైడ్రోజన్లో 1 ప్రోటానే ఉంటుంది. సో హైడ్రోజన్ కన్నా కూడా హీలియంలో ద ఎఫెక్టివ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్డ్, డిస్టెన్స్ ఈజ్ సేమ్, అందుకని లోపల వైపు కుదించబడుతుంది. కాబట్టి కేంద్రక ఆకర్షణ న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నందువల్ల దాని నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి కొంచెం ఎక్కువ ఎనర్జీ వాడాల్సి వస్తుంది. అట్లాగే హీలియంకి కాన్స్టెంట్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఉంది కాబట్టి అది కూడా ఒక కారణం. ఇన్ సెకండ్ పీరియడ్ ద అయనైజేషన్ ఎనర్జీ లిథియం టు బెరీలియం పెరిగి మళ్ళీ బోరాన్ వద్ద తగ్గుతుంది. మళ్ళీ బోరాన్ నుంచి నైట్రోజన్ వరకు పెరిగి మళ్ళీ ఆక్సిజన్ దగ్గర తగ్గుతూ ఉంటుంది. నైట్రోజన్కి ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే సగం నిండినటువంటి p ఆర్బిటాలు ఉంటాయి, 2p3, 2px1, 2py1, 2pz1. అందువల్ల స్టెబిలిటీ ఉంటుంది. ఆ స్టెబిలిటీ ఉన్న దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. సో అందుచేత దాని అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. వేరేజ్ గ్రూప్స్లో అయనీకరణ శక్మం లేదా అయనైజేషన్ పొటెన్షియల్ పైనుంచి కిందకు వచ్చి తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రూప్లో పైనుంచి కిందకు వచ్చేసరికి అటామిక్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అటామిక్ సైజ్ పెరిగినప్పుడు ద అట్రాక్షన్ ఫోర్స్ అప్లైడ్ బై ద న్యూక్లియస్ ఆన్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు తక్కువ ఎనర్జీతోనే మనం దాన్ని లా చేయొచ్చు. సో అందువలన అయనీకరణ శక్మం తగ్గుతుంది. సో అయనైజేషన్ పొటెన్షియల్ అనేది పీరియడ్స్లో మాత్రం దెర్ ఈజ్ నో certain way, but in groups it will gradually decreases. Next, coming to another trend in a periodic table, how it converts. So the electronegativity. Negativity means రుణ విద్యుదాత్మకత. ఎలక్ట్రోనెగటివిటీ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే పంచుకుంటున్నాయో దాన్ని ఆ ఎలక్ట్రాన్ పెయిర్ని ఆ బంధం ఏర్పరిచినటువంటి యాటము తన వైపుకు ఆకర్షించుకునేటువంటి ఆ స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ద నేచర్ ఆఫ్ అట్రాక్షన్ బై అన్ యాటమ్, సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్. సో దీన్ని తెలియజేయడానికి పౌలింగ్ స్కేల్ అనే దాన్ని వాడుతూ ఉంటాం. అంటే ఈ అణువుల బంధశక్తుల ఆధారంగా దీన్ని ప్రపోజ్ చేశారు. పౌలింగ్స్ ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్ అని దీన్ని చెప్తూ ఉంటాం. సో 2 పరమాణువులు ఎలక్ట్రాన్ జంటను పంచుకున్నప్పుడు కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. అయితే ఈ కోవలెంట్ బాండ్ ఏర్పరిచినటువంటి పెయిర్ను బంధం ఏర్పరిచినటువంటి ఆ పరమాణువు
తన వైపు ఆకర్షించుకునేటువంటి స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. చిన్న సైజు కలిగినటువంటి యాటమ్స్కి అటామిక్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వీటిని కనుక మనం పీరియడ్స్ అండ్ గ్రూప్స్లో ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి ప్రాపర్టీ ఏ విధంగా మారుతుందంటే, ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద అటామిక్ సైజ్ స్లోలీ డిక్రీజింగ్. సో ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ పెరుగుతుంది. అంటే ఎఫెక్టివ్ పాజిటివ్ నేచర్ పెరగడం వల్ల ఎలక్ట్రాన్స్ను తన వైపు ఆకర్షించుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అది గ్రూప్స్లో చూసినట్లయితే మనకు పైనుంచి కిందకు వచ్చేసరికి అటామిక్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. అటామిక్ సైజ్ పెరిగిపోయినప్పుడు న్యూక్లియస్ నుంచి దూరం పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రోనెగటివిటీ, ఆ నెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ పెయిన్ అట్రాక్ట్ తన వైపు టువర్డ్స్ యాటమ్ అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే ఫ్లోరిన్కి హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అంటే ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ హాలోజన్స్. అదే సీజియం చూసినట్లయితే లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. చాలా మూలకాల ఎలక్ట్రోనెగటివిటీని ఫ్లోరిన్తో కంపేర్ చేసి నిర్ణయించుకుంటారనమాట. ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ 4 ఉంటుంది పౌలింగ్ స్కేల్ మీద. సో అటామిక్ సైజుని బట్టి మనం ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ అనేది దాన్ని డిఫైన్ చేయొచ్చు, దాని యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి ఆపోజిట్గా ఉండేది ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటే ఎలక్ట్రాన్స్ను కోల్పోవడం ద్వారా క్యాటయాన్గా మారేటువంటి ఆ నేచర్ని ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటారు. అంటే దోస్ హూ ఆర్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ దే గెట్ పాజిటివ్ ఛార్జ్ ఆటోమేటికల్లీ, because the negative charge is going to lose. Generally all metals are ready to lose electrons to get stability. మెటల్స్లో ఎక్కువగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ముఖ్యంగా ఆల్కలీ మెటల్స్ కానీ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో లోన్ ఎలక్ట్రాన్ తర్వాత త్వరగా ఎలక్ట్రాన్స్ని కోల్పోయినప్పుడు నియరెస్ట్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా హయ్యెస్ట్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో వాట్ ఈస్ మెంట్ బై ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ దట్ మీన్స్ ద నేచర్ ఆఫ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ పాజిటివ్ అయాన్స్, దట్ మీన్స్ క్యాటయాన్స్. ద నేచర్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. సో పీరియడ్స్లో మనం ఎడమ నుంచి కుడికి కానీ వెళ్తూ ఉండగలిగితే ఈ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ అటామిక్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది కదా. అటామిక్ సైజ్ తగ్గిపోయినప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మీద న్యూక్లియస్ యొక్క కమాండ్ ఎక్కువగా ఉంటుంది. ద ఎఫెక్టివ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్డ్ కాబట్టి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు అనదర్ ఎలిమెంట్ in periods. So the effective electropositive nature పాజిటివ్ నేచర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని కోల్పోయేటువంటి ఆ నేచర్ అనేది తగ్గుతుంది. అది గ్రూప్స్లోకి వచ్చేసరికి పైనుంచి కిందకి వచ్చేసరికి ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అటామిక్ సైజ్ పెరిగింది అనుకోండి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఈ న్యూక్లియస్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అంటే దూరం పెరిగే కొద్దీ వాటి మధ్య ఆకర్షణ తగ్గిపోవడం వలన సులభంగా ఎలక్ట్రాన్లని కోల్పోయేటువంటి నేచర్ వాటికి వస్తుంది. సో ధన విద్యుదాత్మక స్వభావం ఫ్లోరిన్కి తక్కువగా ఉంటుంది, సీజియంకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంతగా ఎలక్ట్రోనెగటివ్ నేచర్కి ఇది రివర్స్లో ఉంటుంది అన్నమాట. సేమ్ అంటే ఎలక్ట్రోనెగటివ్ నేచర్ కానీ గుర్తుపెట్టుకుంటే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ దానికి రివర్స్లో రాయొచ్చు. సో ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్లయితే అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిడేషన్, వాట్ ఈజ్ మెంట్ బై రిడక్షన్. ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలపడాన్ని కానీ లేకపోతే ఆ సమ్మేళనం నుంచి హైడ్రోజన్ తీసేయడాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్, ఎయిదర్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్
యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అట్లాగే ఎయిదర్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. అంటే దీన్ని లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ వాటిల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మోడర్న్ డెఫినేషన్స్. ఈ పీరియాడిక్ టేబుల్లో మనం చూసినట్లయితే గ్రూప్ 1, 2 అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఒక సమ్మేళనాన్ని ఆక్సీకరణం చేయడానికి ఉపయోగపడేదాన్ని ఆక్సిడైజింగ్ రీఏజెంట్ అంటారు. అలాగే రిడక్షన్ చేయడానికి ఉపయోగించేటువంటి కారకాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, 2 అంటే మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బలమైనటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. అదే ఆవర్తన పట్టికలు పీరియాడిక్ టేబుల్ కుడివైపు ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ చూసినట్లయితే అవి బలమైన ఆక్సీకరణలుగా పనిచేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ గ్రూప్ 7 ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అంటే హాలోజన్స్. ఈ హాలోజన్స్ బాగా ఉత్సాహంగా చర్యలో పాల్గొంటాయి. ఇవి బలమైన ఆక్సీకరణలుగా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఒక పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ క్షయకరణం గావించే స్వభావం తగ్గుతూ ఉంటుంది, ఆక్సీకరణం గావించే స్వభావం పెరుగుతూ ఉంటుంది. అదే గ్రూపులో అయితే రివర్స్లో ఉంటుంది. అంటే క్షయకరణం గావించే స్వభావం పెరుగుతూ ఉంటుంది, ఆక్సీకరణం గావించే స్వభావం తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పీరియాడిక్ టేబుల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, పీరియడ్లో ఏ విధంగా ఉంటుంది, గ్రూపులో ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.